మయన్మార్లో మన ఆర్మీ అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ చేసింది. ఈ రహస్య ఆపరేషన్ సక్సెస్ అయింది. మన దేశంలో దాడులకు ప్లాన్ చేస్తున్న 9 మంది కీలక ఉల్ఫా సంస్థ ఉగ్ర నాయకుల్ని మట్టుబెట్టింది. ఉల్ఫా సంస్థ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. కాకపోతే ఈ రహస్య ఆపరేషన్ గతేడాది జూలై 11, 13 మధ్య జరిగింది. తాజాగా కేంద్రం ప్రకటించిన శౌర్య చక్ర అవార్డుతో దీని గురించి అందరికీ తెలిసింది. ఇక ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య శ్రీకుమార్కు కేంద్రం ఈ శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది. ఆదిత్య శ్రీకుమార్ 21వ పారా స్పెషల్ ఫోర్సెస్కు చెందిన అధికారి. ఇండియా మయన్మార్ మధ్య 1600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో ఉగ్రవాదులు క్యాంపులు వేసుకొని భారత్లో దాడులకు ప్లాన్ చేస్తున్నారనే కీలక సమాచారం మన ఆర్మీకి అందింది. అసోంకు చెందిన ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఈ ఉగ్ర సంస్థ చాలా రోజులుగా మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. దీంతో ఉల్ఫా క్యాంపులను ధ్వంసం చేసి ఉగ్రవాదులను అంతం చేసే బాధ్యతను మన ఆర్మీ శ్రీకుమార్కు అప్పగించింది. ఆయన అత్యంత రహస్యంగా క్లిష్టమైన కోవర్ట్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ ఘటేజ్ ఆదిత్య శ్రీకుమార్ టీం కమాండర్గా వ్యవహరించారు. ఇండో మయన్మార్ సరిహద్దులో జరిగిన ఈ కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ అంతా ఆదిత్య శ్రీకుమార్దే. ఈ ప్లాన్ అమలు చేసేందుకు భద్రతా బలగాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు శ్రీకుమార్. అత్యంత క్లిష్టమైన సైనిక గూఢాచార నిఘా వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. ఎంతో రహస్యంగా కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ చేశారు. భారత ఆపరేషన్లో 9 మంది ఉగ్రవాద నాయకులు హతమయ్యారు. ఇందులో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం, ఇండిపెండెంట్ ఉల్ఫా ఐ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్లు కూడా ఉన్నారు. అప్పట్లోనే ఆ సంస్థ దీన్ని ధృవీకరించింది. ఈ దాడి చేసింది మన ఆర్మీని అని ఇప్పుడు కేంద్రం అధికారికంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. అయితే ఈ ఆపరేషన్ ఎలా చేశారన్న వివరాలు మాత్రం కేంద్రం ఎక్కడా బయటపెట్టలేదు. మరొక మెరుపు ఏంటంటే ఈ మొత్తం దాడికి నేతృత్వం వహించిన శ్రీకుమార్ ఫోటో కూడా ఎక్కడా బయటికి రాలేదు. ఇదంతా చాలా గోప్యంగా ఉంచింది కేంద్రం.